రిపోర్ట్లు పెడుతున్నారు. రిపోర్ట్ పెట్టారు మీ ఇంటి దగ్గర 15 మంది రిపోర్ట్ కొట్టారు తెలుసా? ఒకళ్ళు ఇద్దరు. ఏం రిపోర్ట్ పెట్టారంటే ఇళ్ళ దగ్గరకు వచ్చేట చేసేది ఏంది అవసరమా? నేను అప్పుడు చెప్పినాక నువ్వు బయట చేసుకో ఇళ్ళ పక్కన వాళ్ళకి చెప్పుకో అని చెప్పినాక ఇప్పుడు నా అకౌంట్ పోతుంది తెలుసా నీకు? నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా గానీ ఇప్పుడు ఎంత లేస్తుంది తెలుసా? అది వ్యూస్ 1K దాటిని. ఇప్పుడు రియల్ గా ఇదిగో ఎవడేం బీగుతారా? ఇప్పుడు నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను. నా పాత అకౌంట్ ఎట్టనే కావాలరా? మన మీరు కూడా చూసి తమ్ముడు నువ్వు అశోకే కదా? నీకు తెలీదా వీడియో తీసేటప్పుడు? నాకు అసలు తెలియదు. నేను అదిగో పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్ళిపోయాను. నీ పేరు మీద కూడా వచ్చింది రిపోర్ట్. సరదాగా నువ్వు చెప్తానంటే అందరికి నేను చెప్పుకుంటా చెప్పలే నాకు తను. కాకపోతే ఏంటంటే వచ్చాక గొడవ అవుతుందంటే కొద్దిగా టెన్షన్ పడి వచ్చాను. నేను ఇంటి దగ్గరకు వచ్చి చూసాక అప్పుడు నేను నిన్న జొల్లా అదే వచ్చిండు గొడవ పెట్టుకో బ్రో ఇట్లా గొడవ పెట్టు మా ఇంటి దగ్గర రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. నాకైతే ప్రాంక్ చేసాడు నాకు తెలియదు. పక్కన చుట్టుపక్కల ఎట్లా ఉండదు రియాక్షన్ ఎట్లా చూద్దాం చేద్దాం చెయ్యి అన్నాడు. నేను అప్పుడే చెప్పినా ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం చేయను, ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం కొద్దిగా అని చెప్పిన. రోజు రోజుకి పంచులు ఎక్కువైపోతున్నారు చెప్పినానా? మన కాలనీ గురించి తెలుసు మిమ్మల్ని ఆవిడ అన్నాడు అకౌంట్ బ్లాక్ చేశారే అంటే ఆడ రిపోర్ట్లు పంపిస్తుంటే మమ్మల్ని నువ్వు చెప్పకుండా ఏం మిగుతున్నావు? ఆయన చెప్పుకునే తెలీదా నీకు? ఏంద్రా నీతో చక్కగా మాట్లాడా? ఇవన్నీ చెప్పుకునే పని లేదా నువ్వు? ఇవన్నీ చెప్పుకునే పని లేదా నీకు? ఇవన్నీ చెప్పుకునే పని లేదా నీకు? అకౌంట్ బ్లాక్ అయిపోతా నేనేం చేసేది? అవునరా మగవాడా నువ్వు చెప్పుకోవాలి ఇవన్నీ ముందు. నువ్వేమన్నా చెబుతున్నావా లేదా? వాళ్ళ దగ్గర చెప్పాలా? ఇప్పుడు ఆ రోజు మేము పోయేటప్పుడు ఆల్రెడీ ఒకళ్ళు అరుస్తున్నారు ఆడ. నేను ఆపిన ఎందుకు బ్రో అది అంటే నువ్వు కాదు మీతో కాదు పని కాదు, మీతో పని కాదు, నువ్వు నాకు అతనితో పని అది అన్నాడు. నేను అప్పటికి ఆపిన చెప్పలేదా? చెప్పకుండా ఇంట్లో చెప్పుకోవాలా? చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవాలి ఏమని బ్రో నాకు వల్ల కాదు చేస్తాం రా మా పెట్టుకుంటా. అది నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా. ఇప్పుడు నీకు వద్దట్టే వాళ్ళు అది అర్థం అవుతుందా? చాలా మందిని చూసాంలే. అయిపోయింది ఇప్పుడు అకౌంట్ బ్లాక్ అయింది. ఇప్పుడు వీడియోలు కష్టపడి ఇప్పుడు మామూలుగా లేదు ఎవరు ఎట్లా అంటే మొన్నే కొద్దాల కోపం వచ్చింది. మొన్నే కొడదామని పోయినా అసలు మళ్ళీ ఆ గొంతుల్లో ఎందుకులే అని. ఎందుకంటే మొన్న అమ్మవాళ్ళు ఉన్నారు ఇప్పుడేం బీగుతుంది సార్? ఇప్పుడు ఏమన్నా ఉన్నావు ఇప్పుడేం బీగుతుంది? వాళ్ళు ఎత్తున ఉన్నారు అని చెప్పేసి ఏం బీగుతారు? గొడవలు ఎందుకు రేపు నన్ను వీడియో లాగబాకండి. ఎందుకు మళ్ళీ ఇంట్లో ప్రాబ్లం అయింది నాకు కొద్దిగా. ఎందుకంటే మా పెద్దమ్మ గురించి తెలిస్తే అప్పుడు అంటే ప్రాంక్ ఇది ఇప్పుడు కానీ ఏమైంది మామూలు మాట్లాడటానికి. నేను మాట్లాడుతున్నా, నేను నీ మీదకి రానేమని అంటున్నాగా మాట్లాడుతున్నాగా. నువ్వు అరవబాక ఏదైనా నార్మల్ మాటతో డీల్ చేసుకున్నావు అని. నార్మల్ మాట్లాడుతున్నారా? ఇప్పుడు వీడియో బ్లాక్ అయింది. ఇప్పుడు ఏంది? నన్ను ఏం చేయమంటారు? నువ్వు చెప్పుకోవాలి అట్లాంటివి. చెప్పుకోండి నువ్వేం బీగుతున్నావు మరి? బ్రో అతను ఆ రోజు కొద్దిగా డ్రింక్ చేస్తున్నా. డ్రింక్ చేసిండి ఇప్పుడు మా ఛానల్ బొక్క వాడిది కాదు. వాడు ప్రాంక్ చేయమన్నాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మా ఛానల్ ఏంది? తిరిగి నేను ఒక్కనే నాకు కూడా చెప్పలేదు అలా ఇలా ప్రాంక్ జరుగుతుంది. ఫస్ట్ నా మీద అన్నాడు ప్రాంక్. ఫస్ట్ నా పేరు చెప్తే ఉంటాడు మీకు అశోక్ అని. నా మీద అనుకున్నాడు అనుకుంటా ప్రాంక్. కాకపోతే అసలు ఏదో అమ్మాయి అని చెప్పాడు, నాకు తెలియదు. వాడు రమ్మన్నాడు, అమ్మాయిని ప్రాంక్ చేయించాడు. మా ఏరియాలో వచ్చి చూస్తాం. నా అమౌంట్ ఎంత ఖర్చు అయ్యే తెలుసా నీకు? తర్వాత దింకెళ్ళాడు. నేను చూసుకుంటా నేను చెప్పుకుంటా అన్నాడు. ఆ రోజు అడగడం కూడా అతన్ని అడగడం బాగోదులే కానీ అతను ఉత్తమ ఎంట్లో అతను వదిలేసండి. ఎందుకు ఇప్పుడు అతను కాదు వాడు చెప్పుకుంటే ఏంది వదిలేసేది? నా యూట్యూబ్ ఛానల్ కొట్టు ఒకసారి ఎంత మంది ఉన్నారు చూసి. అది బ్లాక్ అవుతుంది, పెట్టాలి లింక్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఎవరిది బేకాలి పోయి చెప్పు. ఇప్పుడు ఎవరిది బేకాలి పోయి బొచ్చులే అంత మాట తెలుసా నీకు? మేము తిరగడానికి బండి పెట్రోల్ ఎంత ఖర్చు అయినా తెలుసా? నేను వచ్చానా అసలు ఏంది? నువ్వు చెప్పాలా చుట్టుపక్కల చెప్పుకోవాలా ఏమని? అందరు చెప్పుకొని చేస్తారా? అవును ప్రాంక్ అయిపోయిన తర్వాత వచ్చారు చెప్పే వాళ్ళకి సమాధానం రిపోర్ట్లు పెట్టండి ఆ వీడియో కన్నా. చదువుకున్న వాళ్ళు మరి 15 అట్టబడ్డాయని కదా? ఎవరున్నారు అంత రిపోర్ట్లు పెట్టేవాళ్ళు? నాకు అది అర్థం కాదు. ఆ రోజు గొడవ వాళ్ళందరూ అందరూ ఏరుముతారు కాదు. ఒంగు నీ ఏరియాలో ఉన్నవాడికి నీకే తెలియదు, పక్కన వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఇప్పుడు అర్థం కాదు ఏం చెప్పరా? నా అకౌంట్ ఎట్టయినా కావాలా?
మా అకౌంట్ మాకు తెచ్చేది అందులో కొట్టుకుంటే మళ్ళీ వస్తుంది. కొట్టుకుంటే వచ్చేది పూక బ్లాక్ అయింది అంటే చక్కగా మాట్లాడేది మళ్ళీ కొట్టుకుంటే కథలు తెంగుతున్నావా ఏంది? కథలు తెంగుతున్నావా? మళ్ళీ కొట్టుకుంటే వచ్చింది అది బ్లాక్ అయింది. పక్కకు పోతే మంచిది నీకు కూడా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? వదిలేసేది ఎందుకంటే నేను వీడియో స్టార్టింగ్ కానీ నైట్ 12 పోయి వీడియో చేసిన వాళ్ళ మేము అర్థమవుతుందా? తెలుసులే చూసి నైట్ 12 పోయి వాటి ఇంటికి పోయి మాకేం గుర్త చేయాలి ఇట్ట బాధ ఇంకోడానికి ఒక్క వీడియో కాడ వాటికి నైట్ 12 వాటి ఇంటికి చేస్తేనే ఎవడు రిపోర్ట్ పెట్టాలి అది పిల్లడికి అర్థమవుతుందా? అసలు ఎవడు పెట్టాడో తెలియకుండా ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ పేరు మీద కూడా వచ్చింది తెలుసా నీకు రిపోర్ట్? నీ అసలు ఓపెన్ చేయి కామెంట్ చూడు నీ దానిలో. నేనైతే ఏం కామెంట్ కూడా పెట్టలేదు అసలు. నేను నా జస్ట్ లింక్ పెట్టాడు, ఆ లింక్ ఓపెన్ చేసి చూసాను అంతే. చూపిస్తే ఏముంది దానిలో? అతనే ఎవరు పక్కకు పోయిండు భయపడిపోయింది అతను. అసలు అతను ఏమంటే లేదు అసలు. అతను ఇవ్వాలి వచ్చాడు నాకు లేదు అసలు. అసలు లేదు అసలు. అసలు తనకు తెలియదు అసలు. కరెక్ట్ భయపడిపోయింది. కొట్టి మొగాళ్ళకి తెచ్చుకున్నావు కదా ఇప్పుడు మేము బ్రో చూసుకో ఏమన్నా నా నుంచి రిపోర్ట్ ఏమన్నా వచ్చింది చూసుకో. నేను అసలు కనీసం లైక్ కూడా కొట్టలేదు బ్రో. మొన్నటిండి అడుగుతున్నావుగా ఎవడు చేసి చూసుకో చెప్పండి. నువ్వు ప్రశాంతంగా అడుగొచ్చి మందు అవుతున్నావా? నేను మొన్న నుంచి ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లే కొత్త వాళ్ళు పెంత అదే ఫోన్ ఎత్తకుండా మొన్న ఫోన్ చేసేటప్పుడు మందు అవుతుండే వీడియో చేసేటప్పుడు నా ఫోన్ చేయి నువ్వు చెయ్యి బ్రో నాకు ఎట్లా నేను ఏదైనా నేను చూసుకుంటా. మా ఆవిడ కూడా లేదు ఊర్లో, నేను చెయ్యి ఎట్టయినా. ఇప్పుడు వాడు వచ్చినందుకు అమ్మాయిని మాట్లాడినందుకు అమ్మాయిలాగా మాట్లాడినందుకు వాడికి 500 తెలుసా నీకు? అది వాడి చేరేంది, వాడికి చేరేంది, జుట్టేంది, పూలేంది, చెప్పులేంది అకౌంట్ బ్లాక్ అయిందంట అతను. నా అకౌంట్ అర్థమవుతుంది. ఒకటి కాదు 15 మంది ఏమని పెట్టారంటే మా ఇళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఇట్లా వీడియోలు చేసిన అవసరం ఏంది, ఏమన్నా ఉంటే బయట చేసుకోవాలా అని చెప్పేసి పెట్టారు. నేనే విడిపోకాలా దానికి నన్ను ఏం చేయమంటావు? మీరు బ్లాక్ అయిపోతుంది దానికి ఏం అన్న బాధ్యత? నేనా చెప్పు చూసావా? వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ మీద గొడవ వేసుకున్నారు ఆ రోజు ప్రాంక్ అయిపోయిన తర్వాత. అప్పుడు గొడవ వేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు చెప్పాలా అన్నా ఇటు మామూలుగా పక్కన ఎట్లా రియాక్షన్ ఎట్టుండదు అని చెప్పేసి నవ్వు కూడా అని చెప్పేసి వీడియో తీసుకున్నావు. ఇచ్చే టాలెంట్ ఎవరికి లేదు. మరి ఎవడు పెట్టినట్టు మేము పెట్టుకున్నా ఇప్పుడు మేము పెట్టుకున్నా. ఎక్కువ మాట్లాడమాక ఏంది కథలు తింగుతున్నావా? మరి వాడు నాటకాలు తింగుతున్నాడు చూడు. నువ్వు చెప్పకుండా ఏం బిగుతున్నావే? ఇవన్నీ లేదు. నువ్వు మెలకొన్నాడు ఊరగా అన్నా. దింగితే ఎట్లా ఉండదు తెలుసా? వాటర్ బాటిల్ అది వద్దులే. వాటర్ బాటిల్ అయితే దెబ్బ తగలదానా? బ్రో ఆగు బ్రో వద్దులే అందు బ్రో. మరి తమాషాలు తింగుతా ఉంటాడు. దెబ్బ తగలదానా? ఇది కాదురా మొన్న తెచ్చిన రాడ్లు లేవు. మొన్న తెచ్చిన రాడ్లు ఏం బీకేదిరా? ఏం బీకేది? ఏం బీకేది? ఇప్పుడు ఎంత మంది ఉన్నావే ఒక్క చల్లే బ్రో నాదేదో తప్పైంది అని చెప్పేసి అంటాం కాదు. లావడా అతని డైలాగ్ అదే. ఇప్పుడు ఏమన్నా తమ్ముడు బ్రో ఇట్లా రాంగ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం? సరేలే బ్రో ఇది అని చెప్పేసి చెప్పాలా? నువ్వు ఓవర్ యాక్షన్ ఎట్టుంది చెప్పు. ఇప్పుడు మేము చేసేది ఇప్పుడు ఎడకొచ్చి ఏం మిగుతావా? వదిలేసన్నా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు చెప్పు. అన్నా వద్దులా ఏం చేయాలని కాదు రిపోర్ట్లు వచ్చినాయి అని ఫోన్ చేసినప్పుడు నువ్వేమైనా ఆన్సర్ చేసావా? అవసరం నీకేం అవసరం ఏంది? అయిపోయింది ఇప్పుడు ఏంది గొడవ చేసుకునే అవసరం ఏంది? ఇప్పుడు ఏదో అయిపోయిందంటే అయిపోయింది అయిపోద్ది. రిపోర్ట్లు వచ్చేసరికి నేనేమంటున్నాను దానికి నేనేం చేశాను బాధ్యతని అంటున్నా. ఫోన్ ఎందుకు ఎత్తాలా? ఒక మాట చెప్పు. ఫోన్ ఎందుకు ఎత్తాలా? అరే గిరా కాదు మెసేజ్ చేసి నేను ఏ పలు ఏది లేకుండా ఎవరు ఫోన్ చేసిన అవసరం ఏముంది కానీ మనకి ఎందుకన్నా ఇప్పుడు గొడవలు రిపోర్ట్లు వచ్చేసరికి మేము ఫోన్ చేసినావు ఎత్తాలా లేదా పుగ్గాడు?
ఫోన్ చేసిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ రిపోర్ట్లు వస్తున్నాయి తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఏమని బ్రో ఇట్లా వస్తున్నాయి చెప్పుకో పక్కన ఉన్న వాళ్ళకి అని చెప్పి చెబుదామని చెప్పేసి అంటే ఫోన్ కూడా ఇట్లా నాకు కూడా తెలియదు యాక్చువల్ చదువుతున్నా అది కాదు మేము చెప్పే తర్వాత అశోక్ నువ్వే అన్నావు నేను అన్నాను ఇప్పుడు నాకు కూడా చెప్తాను ప్రాంక్ అని మొత్తం అయిపోయినాక గొడవ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు గోపి అన్నప్పుడు వాడు ఫోన్ చేస్తే గొడవ దగ్గరకు వస్తే మీరు అప్పుడు వెళ్ళిపోతున్నారు బయటికి నాకు అసలు తెలియదు ప్రాంక్ అని యాక్చువల్ అసలు తెలియదు మొన్న రన్నింగ్ ఆగిపోయింది వీడియోస్ అన్ని అన్న రిపోర్ట్లు పెట్టారు ఇప్పుడు మాకేం కొత్త చేయాలా అన్నా నువ్వు మాట్లాడబాక అది ఏ ముగ్గురున్నారా నేను సీన్ చేస్తున్నావా ఏమైనా చేస్తారని ఏమైనా బీగుతురా నువ్వు బీగుతావా ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేను అతను గొడవలు పోయేవాళ్ళు అసలు కాదు గొడవలు అంటే మేము చాలా దూరం పోతాం చాలా దూరం పోతాం అంటే చాలా దూరం అంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నా కానీ నేనే గొడవలు పోయి మనస్తత్వం కాదు ఏమన్నాడు అర్థమైంది ఏమన్నాడు గొడవలు అంటే చాలా దూరం పోతాం అంటే చాలా దూరం పోవడం కాదన్న గొడవలు అంటే చాలా దూరంగా వెళ్తాం అంటున్నా చెప్పలేదు నువ్వు చెప్పేటప్పుడు ఎట్లా అనాలా చాలా దూరం వెళ్తావు గొడవలతో మాకు అనవసరం లేదని గుండె పట్టుకో ఎంత మీద కొడుకొని చూడు అది నేను డాక్టర్ కాదురా చదువుతున్నా ఎంత మీద గొడవలు అంటే గొడవలు ఏంటంటే ఇప్పుడు మనం చేయడానికి మనం ఏదో ఒకటి చెప్పేయడానికి చేస్తున్నారు అన్న ఎవరికి చేస్తాము అన్న సరే అది కాదు అతను ఫోన్ చేస్తున్నా ఏ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయట్లేదు ఎవడొస్తాడు చూస్తా ఫోన్ చేయరా నువ్వు ఫస్ట్ ఎందుకు అయిపోయింది ఒకసారి లైట్ కష్టపడి గుర్తంతా తెంగించుకోండి యూట్యూబ్ ఛానల్ మేము కష్టపడి చేస్తే లైట్ తీసుకోండి ఎవరికి చేయలేదు అన్న వదిలు అర్థమైందా మరి ఫోన్ చేయండి సైలెంట్ ఉండు అర్థం అవుతుందా ఎవరికి ఫోన్ చేసుకుంటే చేసుకో నేనేం ఫోన్ ఎవరికి ఫోన్ చేపిస్తున్నాడు చెయ్యి ఎవరికి చెయ్యట్లేదు అన్న ఫోన్ కరెక్ట్గా ఎట్లా ఉండదు తెలుసా మా మీద ఎన్నుండే కూడా తెలియదు ఎన్నుండే కూడా మర్యాద కావాలని చేసాడు సరే 3 రిపోర్ట్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని అడగమంట పోయి మీ ఇంటి మమ్మల్ని మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇంకోమంటావా చెప్పు చెప్పురా ఏది సైలెంట్ ఉంటావు ఎవరికి ఫోన్ చేయలేదు అన్న ఒకసారి లైట్ తీసుకోన్నా ప్లీజ్ నీకు అర్థం అవుతుందా తమ్ముడు తమ్ముడు ఇట్రా ఇట్రా ఒకసారి రాజు ఇట్రా మళ్ళీ పోదు ఇట్రా పోదురా ఎవరికి ఫోన్ చేస్తుంది ఎవరికి ఫోన్ చేయట్లేదు అన్న ఇట్రా చూద్దురా ఇప్పుడు ఆడు ఫోన్ చేయమని చెప్పాడు నువ్వు ఫోన్ చేస్తున్నావు ఎవరికి తెలియదు అమ్మా అతనికి అసలు కదా ఎవరికి తెలియదు అతనికి ఇప్పుడు వీడియో పెడతాను ఏం చేస్తాడు చూస్తా ఏం చేస్తాడు వాడికి ఏం తెలియదు వాడికి ఏం తెలియదు అన్నాడు కానీ మిమ్మల్ని ఏమన్నా అన్నానా నన్నేం అనలేదు మరి ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తాడు ఎందుకు అతను